మండలం జేజేపేట గ్రామంలో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జేజేపేట గ్రామాన్ని టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తామని, జేజేపేటలో ఆటల గ్రౌండ్ ను ఏర్పాటు చేస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ వీరేంద్ర నాయుడు, వెంకటేశ్వర రెడ్డి, చెంచు కిషోర్ బాబు పాల్గొన్నారు. గమనించాలి, అక్కడ పవర్ ఉంది, ఒకసారి గమనించండి ప్లీజ్. చాలా ఆపయా కరెంటు వైర్ ఉన్నాయి, గమనించండి అన్న దయచేసి ప్లీజ్. గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. మనము రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. అలా చేసుకోగలిగితేనే, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, సామాన్యులకి అందుబాటులో ఉండే ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం అయితే మనకి సమపాలనలో సంక్షేమము, అభివృద్ధి రెండు ఈక్వల్ గా జరుగుతాయి. కాబట్టి మనము తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలి. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో మీ అందరూ ఎంత బాధపడ్డారో, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో. మీకు ఒక్క రోడ్డు గాని, ఒక ఇల్లు గాని, ఏది మీకు అభివృద్ధి అనే పేరే జరగలేదు అని మీ గ్రామంలో మీ స్థానిక నాయకులందరూ చెప్పారు. కాబట్టి మనం తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అడిగినవన్నీ మనం చేసుకోగలమని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మీకందరికీ తెలుసు, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మనకి చాలా సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, మీ అందరికీ తెలుసు అనుకుంటాను. మీరు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీ అందరూ ఫ్రీగా బస్సులో ప్రయాణించవచ్చు. 3 సిలిండర్లు ఫ్రీగా వస్తాయి. అదేవిధంగా మీకందరికీ 1500 నెలకి వస్తుంది. బీసీలకి 50 ఏళ్ళు వస్తే పెన్షన్ వస్తుంది. అదేవిధంగా మీకందరికీ తల్లికి వందనం పథకం పేరుతో ప్రతి బిడ్డకి ఇంట్లో 15,000 అందజేస్తున్నారు మన బిడ్డల చదువు కోసం. అదేవిధంగా ఇక్కడ చాలా మంది యువకులు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు 20 లక్షల జాబులు రాబోతున్నాయి. ప్రతి నెల 1,500 రూపాయలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు. కాబట్టి ఇవన్నీ మనకి ఎంతో, ఇన్ని సంక్షేమ పథకాలు మధ్య మనము తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చుకుంటే అదేవిధంగా మనకి అభివృద్ధి కూడా ఉంటుంది.